చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కంపారిటివ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ సదరన్ స్టేట్స్ 23-24 అని పెట్టారు. సో, వేరేస్ మనం ఆంధ్ర రాష్ట్రం చూసుకున్నట్లయితే మొత్తం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం ప్రొజెక్ట్ చేసిన పీపీటీ ప్రకారం గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని పెట్టారు. సో, మొత్తం 14 లక్షల చిల్లర అని చూపించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో. వేరేస్ మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే కేవలం 15 లక్షలు ఉంది. 15 లక్షల కోట్లు. సో, షేర్ జీడీపీ అనేది 4.81% ఉంది. పాపులేషన్ ఇన్ క్రోర్స్ అంటే 5.32 ఉంది. షేర్ పాపులేషన్ వచ్చినట్లయితే 3.81% ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మొత్తం 2,37,951 చిల్లర. ఏరియా ఇన్ ఎస్ఎఫ్టీ కిలోమీటర్స్ 163. సో, మొత్తం 23-24 ఈ లెక్కలు చూపించడం జరిగింది. ఓవరాల్గా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో. సో, అన్ని రాష్ట్రాల్లో సదరన్ స్టేట్స్ మొత్తం కంపేర్ చేసుకుని చూపించడం జరిగింది. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, ఏదైతే మీరు వచ్చారో లాస్ట్ టైం మీరు ఎలా వచ్చారు, గుంతలో వచ్చారు, అండ్ ఇప్పుడు మీరు సాఫీ రోడ్లో వస్తున్నారు. 1 by 1 మేము ఎలా చేయాలో మొత్తం చేసుకుంటూ వస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, లాస్ట్ అమరావతిని 3 ముక్కలు ఆట చేశారు. పోలవరం మొత్తం శ్మశానం అని చెప్పిన ఉదంతం చూసాం వీళ్ళందరూ అన్నట్టు చెప్పారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీలో నాయకులు ఎవరైనా కానీ పోలవరాన్ని శ్మశానం అన్నారా సార్? అమరావతిని ఏదో అన్నారు కానీ పోలవరం నేను అమరావతి కోసం పోలవరం నేను వినలాను. రెండోది మీరు ఇంకోటి గమనిస్తే పోలవరం ఇవాళకి కూడా డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది. అవును, అది నిధులు కూడా వచ్చినాయి. రేపు ఒక 1-2 months స్టార్ట్ చేస్తాను అంటున్నారు. నిధులు ఎక్కడ వచ్చాయి? కేంద్ర కేబినెట్ డిస్కస్ చేస్తుంది ఇవాళ. అది వాళ్ళ ఎజెండా పాయింట్. అది ఇవాళ నిధులు వచ్చినాయి అని అంటున్నారు. నాకు తెలియదు సార్, నేను చూస్తున్నాను, ఫాలో అవుతున్నాను. కానీ పోలవరం సంబంధించింది పాత బకాయిలు ఏవి ఉంటే అది 13 లేదంటే దాన్ని డైవర్ట్ చేశారు కదా రోడ్లు మరమ్మతులు గట్టికి. మన పోలవరం అథారిటీ అదే కదా మొత్తుకుంది. మీరు ఒకటి గమనించండి, డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు? చంద్రబాబు గారి గవర్నమెంట్. 72% క్లెయిమ్ చేసింది ఎవరు? వాళ్ళే. మరి డ్యామేజ్ జరిగింది ఇది. ఉదాహరణకి తట్టడం మట్టి కూడా వేయలేదు పోలవరంకి. మీరు అన్నట్టు శ్మశానం అన్నారు లేదో తర్వాత విషయం, కానీ పని అయితే చేయలేదని కదా చెప్పింది. మా అయితే 2%, 0.1% చేశారని వాళ్ళ మీద అబాండం. అంటే డయాఫ్రమ్ వాల్ 72% కంపేర్డ్ దాంట్లో డ్యామేజ్ ఎవరిది? యూనిట్ టు క్లెయిమ్ దట్స్ మై డ్యామేజ్ అని. లేదా పోలవరం డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అవడానికి కారణం ఏంటి? స్పిల్వే ఏంటంటే నదీ ప్రవాహాన్ని మరలించి ఎప్పుడైతే ఇది కడతావో ఇది సస్టైన్ అవుతుంది. ఇది కాకుండా చేయడం వల్ల ఇది డ్యామేజ్ జరిగిందని నేను కాదు, విదేశీ నిపుణులే చెప్పి వెళ్ళారు. అవునా కదా? సో వీటిలోంచి మీరు ఎవరిని ఆపాదించి మాట్లాడుతున్నారు? బ్లేమ్ చేయడం మీకు సర్వసాధారణం హక్కు. మీకు పుట్టుతో వచ్చిన హక్కు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అబాస్పాలు చేయడమే మీ టార్గెట్. కాబట్టి లెట్ ఇట్ బి. బట్ వెన్ యూ ఆర్ క్లెయిమింగ్ 72%, సర్టన్ డ్యామేజెస్ ఆర్ టేకెన్ ప్లేస్, హూజ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఇస్? ఆబ్వియస్. సో అట్లా మీరు అమరావతి విషయంలో 3 ముక్కలు అన్నప్పుడు మీరు ఆర్థిక రాజధాని విశాఖపట్నం, వైజాగ్, ఇంగ్లీష్లో చెప్తారు కదా ఫైనాన్షియల్ క్యాపిటల్. మరి తెలుగులో అర్థం ఆర్థిక రాజధాని కదా. మీరు చెప్తే ఎనసొంపుగా ఉండాలి. విద్యుత్ మీటర్లు ఉరితాయలని మీరు రాస్తే అది బాధగా చూడాలి వార్త. విద్యుత్ మీటర్లలో ఒక కొత్తతనం వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా వార్తను కూడా సంతోషంతో చదవాలి. ఓవరాల్గా వాజ్పేయి రైతులకి ప్రజలకి విద్యుత్ మీటర్ల పరంగా. ఒకప్పుడు ఏంటంటే నెలంతా వాడు కరెంటు బిల్లు కట్టేవాళ్ళం, ఆడ 10 రోజులు గ్రేస్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఏంటి, నువ్వు రీఛార్జ్ చేస్తేనే కానీ కరెంట్ రాదు. రిలయన్స్ పవర్ మహారాష్ట్రలో దోచేస్తుంది అదే. సార్, లాస్ట్ టైం కేసీఆర్ గారు కూడా ఏదైతే రైతులకు సంబంధించిన ఏదైతే మీటర్స్ అని అపోజ్ చేశారో, కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాలని అంటే ఎందుకు చెప్పారు? 25,000 కోట్లు తృణప్రాయంగా వదిలేశాడు కేసీఆర్ గారు. సంవత్సరంకి 5,000 కోట్లు చెప్పి. అవునవును, నాకు అక్కర్లేదు అన్నాడు. విద్యుత్ మీటర్ల వల్ల ఇదే నేను చెప్తున్నాను కదా, రీఛార్జ్ చేసుకుంటే కరెంట్ ఉంటుందండి. ఇప్పుడు మనం నెలంతా వాడి తీసుకెళ్ళి కరెంట్ బిల్లు కడతాం, కానీ ముందే మనం ఇంత వాడతాం అని అడిగి బ్యాంక్లో డిపాజిట్ చేసినట్టు కరెంట్ వాడికి కడితే ఆడ మన మొఖానికి ఎంత కరెంట్ ఇస్తుంది. మరి అటు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దాన్ని వెల్కమ్ చేశారు? ఎక్కడ వెల్కమ్ చేశారండి? వెల్కమ్ చేశారని కొన్ని ఛానల్స్ లో వింటాం. మీరు చెప్పేది అబద్ధాలు లేకపోతే వాళ్ళు రాసేది అబద్ధాలా సార్? అది ప్రజలు తేల్చుకోవాలి. అది ప్రజల ముందు మనం పెట్టాలి. నేనైతే అదే చెప్తున్నాను. కేసీఆర్ గారు 25,000 కోట్లు వదులుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈల్డ్ అయ్యారు. అవును, అది పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంత సక్సెస్ వచ్చిందో దాని రిప్రికేషన్స్ ఏంటి, 5 సంవత్సరాలు ఎంత ఇంప్లిమెంటేషన్ అయిందో చర్చ పెట్టుకోండి. ఇంప్లిమెంట్ నేను చూడలేదు, 1-2 మా ఊర్లో అయితే లేదు. మా ఊర్లో లేదు. మరి ఎందుకు ఆ ఛానల్స్ లో వేసారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వెల్కమ్ చేస్తున్నారు? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వెనక నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు అన్నట్టుగా మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చూశారు కదా. అవును, అది కీలకంగా మారింది ఎలక్షన్స్ కీలకంగా మారింది. అవును, కానీ అది నెత్తికెట్టింది ఎవరు?
నరేంద్ర మోడీయే కదా. పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ చేశారు. అంత కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా రోవర్లు తీసుకొచ్చి చేశారు. అప్పుడు దాన్ని ఎంత అబాస్పాలు చేసి ఫస్ట్ సంతకం ఏం పెట్టారు చంద్రబాబు గారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారు. మరి పేపర్ చూడండి, పనికి మాలలో రాసింది. రీసర్వే 13,000 చిల్లర గ్రామాలు ఉంటే ఆల్రెడీ 6,000 చిల్లర గ్రామాలు గతంలో జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేస్తే మిగిలిన మండలానికి ఒక గ్రామం చెప్పడం పైలట్ ప్రాజెక్ట్ కింద చేసేస్తూ ఉంటారు. అది ఒకటి సర్వేనే కదా సార్, అది ఏమి జస్ట్ సర్వే. నమస్తే సార్, రీటైటిలింగ్ యాక్ట్ అంటే సర్వే చేసి ఎవడు భూమాడికి శాటిలైట్ తో పిక్చర్ని అనుసంధానం చేస్తూ వాడికి అప్పచెప్పడం, దాన్నే సర్వే అంటారు. ఇక్కడ పూర్వకాలంలో ఈ సర్వే గాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ గొలుసులు ఎట్టుకొచ్చి తాళ్ళు ఎట్టుకొచ్చి కొలిచి వంశాల మరిగడిన పనికిమాల దరిద్రాన్ని నుంచి విముక్తి కలిగించడానికి ప్రభుత్వం తీసుకున్న ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి కన్నా ముందున్న మన్మోహన్ సింగ్ గారు ఇనిషియేటివ్ తీసుకుంటే విదేశాల్లో అదే ఉంటే ఎవరిదాడు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎలా పరిరక్షించబడుతుంది అన్నది పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తే పక్కన ఒరిస్సాడు కూడా అవన్నీ మాకు ఇవ్వండి అన్నాడు. ప్రత్యక్షంగా 16,000 మందికి నాకు తెలిసి సర్వేయర్ల కింద అపాయింట్మెంట్స్ కూడా ఇచ్చారు, ఉద్యోగ కల్పన. ఇప్పటికీ ఉన్నాడు గ్రామానికి ఒక సర్వేయర్. అచ్చా, మనకు అలాంటి 6 వేస్తే నచ్చదు, నేను చేస్తే అదే అబ్బా 5 ఏళ్ళు చూడండి ఎలా కుదరకొడతారు, 4 నెలల్లో కంప్లీట్ చేసేస్తామని చెప్పిన దానికి బా చెవులో వెంట్రుకలన్నీ ఇలా గిలగలగలగలు ఆడిపోతే అలా రాసేస్తారు రాతలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.